కాకినాడ మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్స్. సరఫరా చేసే బియ్యంలో నాణ్యత ఉండేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్న రేషన్ మాఫియాను అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సీట్ ఏర్పాటు చేసింది. 2,42,00,000 గ్యాస్ సిలిండర్ను వినియోగదారులు వినియోగించుకున్నారు. 4,42,00,000 మందికి రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నాం. 80% రేషన్ కార్డుల పంపిణీ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో ఒక్క మార్పు తీసుకువచ్చాం. గత ఖరీఫ్ సీజన్లో 35,94,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. గత సీజన్లో 8,280 కోట్ల విలువ గల ధాన్యం కొన్నాం. వాళ్ళంతా వస్తున్నారు కూడా బాబు. So week wise మనం procurement analysis చూస్తే 86% and 75%, ఏలూరు 61%, 58% దానికోసం ఇది కొద్దిగా పెరిగింది. బట్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అగైన్ హియర్ ఇస్ దట్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న మన రైస్ మిల్లర్స్ చాలా లాస్ట్ 3 years లో సో టోటల్ ఇన్ ద అక్రాస్ దిస్ రీజన్ 5 districts లో 2,80 lakh కూడా మనని ఆదరిస్తూనే ఉన్నారు. కష్టకాలంలో మనం దూరం తీసుకొచ్చాం. ఈ మాట మీకు చెప్పాలి, ఎందుకంటే నాకు తెలియకుండా కాదు. రోజుల్లో వాళ్ళు వాడుతున్న టెక్నాలజీని ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్తున్న తరుణంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని మనం ప్రోత్సహించారు. సో ఆ 2 months మనం పూర్తిగా దాని మీద మొత్తం మెషినరీ పెట్టేసి కాన్సన్ట్రేట్ చేయగలిగితే తెలుసు. దాన్ని మీరు అన్నారు ప్రతి గింజ మనం సేకరించాలని. కానీ భారతదేశంలో ఈరోజు ఎక్కువగా మనకి పంట పండేది పంజాబ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. మన రైస్ మిల్లర్స్ మన సోదరులు వాళ్ళు కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అంత ముందుగా లేరు. కాబట్టి ప్రత్యేకంగా సో ఇట్ ఇస్ ద డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ దట్. అండ్ ఆల్సో ముందు ప్రీవియస్ సీజన్స్ లో ద టార్గెట్ విచ్ వి యూజ్డ్ టు సెట్ ఇస్ 33% ఆఫ్ టోటల్ ఉంటుంది. సో ఆ 2 months లో మోస్ట్ ఆఫ్ ద ప్రొక్యూర్మెంట్ అంటే 80-85% ప్రొక్యూర్మెంట్ పూర్తి అయిపోతున్నది. సో ఇక్కడ ఇచ్చాను, లేకపోతే అంతే తప్ప వేరేదేం లేదు. లేట్ అవ్వకూడదని. ఓకే, అందరు నమస్కారం అండి. ఈరోజు ఉదయం నుంచి 5 జిల్లాల ప్రాంతీయ సమావేశం ధాన్యం కొనుగోలు సమీక్షించడానికి ఖరీఫ్ 2025లో పౌర సరఫరాల సంస్థ నుంచి మేము చేపట్టే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో ఇతర డిపార్ట్మెంట్లు, వ్యవసాయ డిపార్ట్మెంటు, కోఆపరేటివ్ డిపార్ట్మెంటు, మార్కెటింగ్ డిపార్ట్మెంటు, దానికి సంబంధించిన జిల్లా జాయింట్ కలెక్టర్లు, మా డిపార్ట్మెంట్ అధికారులు, మా ఎండి గారు మాంజీర్ గారు, చైర్మన్ గారు సుధీర్ గారు, వీళ్ళ సమక్షంలో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల నుంచి అనేక మందితోటి మేము ఉదయం నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించాం. ప్రధానంగా గత సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో ఒక మార్పు తీసుకురాగలిగాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ప్రతి రైతుకి మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు, ధాన్యం కొనుగోలు విషయంలో రైతు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ప్రత్యేకంగా మేము కొన్ని వెసులుబాటు కల్పించి గత ఖరీఫ్ మాసంలో 35,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. దాదాపు 8,282 కోట్ల రూపాయలు ధాన్యం సేకరించి 24 గంటల్లోనే రైతుల ఖాతాలోకి ఆ డబ్బు జమ చేయగలిగాం. ఇదే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటి రైతుకే వెసులుబాటు కల్పించాం. వాళ్ళు కోరిన విధంగా ఏ మిల్లు కంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు,
క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో కానివ్వండి, గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, ఎప్పుడు కూడా రైతుని దృష్టిలో పెట్టుకుని ఒక అడుగు ముందుకేసి మేము నడుచుకుంటూ వచ్చాం. 1674 కోట్ల రూపాయల బకాయిలు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో చేసింది మర్చిపోయి వెళ్ళిపోయిన విషయం రైతులందరూ కూడా ఆందోళన ఉన్నప్పుడు మా ప్రభుత్వం తీర్చింది. ఆ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చి 1243 రైతు సహాయ కేంద్రాలు, అదేవిధంగా 691 రైస్ మిల్స్ని గుర్తించి రైస్ మిల్లులో కూడా మేము ఆ వెసులుబాటు కల్పించాం. బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, చాలా పారదర్శకంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటూ, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించి జీపీఎస్ ద్వారా ప్రతి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కూడా ఎప్పటికప్పుడు మేము సమాచారం తెప్పించుకుని 6 గంటల కన్నా ఎక్కువ జాప్యం జరిగితే ఒక అలర్ట్ మెకానిజం ఏర్పాటు చేసి కల్లాల దగ్గర నుంచే రైతుకి ఆ సహాయం అందించడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం వలన రైతాంగానికి ఏ విధంగా ఆదుకున్నామో మీ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా కనీసం మేము చేస్తున్న ప్రతి కార్యక్రమం రైతుని దృష్టిలో పెట్టుకుని మేము ముందడుగు వేస్తామని వచ్చాం. ఈరోజు కనీస మద్దతు ధర ధాన్యం కొనుగోలులో కామన్ గ్రేడ్ వెరైటీని 2369 రూపాయలకి, అదేవిధంగా ఏ గ్రేడ్ వెరైటీని 2389 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటితో పాటు ఒక సింప్లిఫైడ్ అప్రోచ్, అంటే సామాన్య రైతు కూడా అధికార యంత్రాంగంతో సంబంధం లేకుండా నేరుగా ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా వాట్సాప్ ద్వారా మేము రైతుకు ఆ వెసులుబాటు కల్పించాం. తన పంట ఎంత ఉందో, ఎన్ని బస్తాలు అమ్మాలనుకున్నారో, ఏ మిల్లుకి అమ్మాలనుకున్నారో దానికి ఇమీడియట్గా ఆ ట్రక్ షీట్ జనరేట్ అయ్యేటట్టు వాట్సాప్ ద్వారా మా అధికార యంత్రాంగం మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చాం. మేము అందించిన ఆ ధాన్యాన్ని రైతులు మాతో వేసిన ప్రతి అడుగులో కూడా మన రాష్ట్రాన్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని ముందడుగేసాం. ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న భోజనం పథకంలో ఈ రోజున ఫైన్ క్వాలిటీ రైస్, అంటే సన్న బియ్యం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో రైతు సోదరులు పెద్ద మనసుతోటి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, వాళ్ళు పండించింది వాళ్ళు ప్రభుత్వానికే అమ్మడానికి మొగ్గు చూపించారు. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి మేము ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం ఒక అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను గతంలో చేసిన వివరాలు నేను మీకు చెప్పాను. 35,94,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023-24లో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేమందరం కూడా సిద్ధమయ్యాం. క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం, జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకుండా ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. 11,852 కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం. అంటే దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 3,570 కోట్ల రూపాయలు అదనంగా మేము కొనుగోలు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడిగా ఉన్న జిల్లాలు వివరాలు తీసుకుంటే గత సంవత్సరం కన్నా 5 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఈ రెండు జిల్లాల్లో కూడా మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. అందులో తూర్పుగోదావరి జిల్లాకి 4 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాకి 5 లక్షలు, కోనసీమకి 3,50,000, కాకినాడ జిల్లాకి 3 లక్షలు, ఏలూరు జిల్లాకి 4 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించేటట్టు ఇంతకుముందే మేము మిల్లర్లతోటి, రైతులతోటి, రైతు సోదరులతోటి, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులతోటి, మా అధికారులతో కూడా ఈ సమాచారం ఈరోజు వాళ్ళకి అందించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో
ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా గతంతో పోల్చుకుంటే ఒక వారం ముందే మేము ప్రారంభిస్తాం. రైతులు ఎక్కడ కూడా అమ్మాల్సిన అవసరం లేదు. దళారుని దయచేసి ప్రోత్సహించబాకండి. అద్భుతంగా చేసే ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దీపం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి దాదాపు 2,42,00,000 గ్యాస్ సిలిండర్లు మనం ఉచితంగా పంపిణీ చేశాం. మొదటి విడతలో 97,53,000 మంది వినియోగదారులు ఉపయోగించుకున్నారు. రెండో విడతలో దాదాపు 96 లక్షల మంది వినియోగించుకున్నారు. ఇప్పుడు మూడో విడత కార్యక్రమం జరుగుతోంది. మూడో విడత నవంబర్ వరకు మనకి సమయం ఉంది. ఎవరికైతే డబ్బు వాళ్ళ ఖాతాలో పడలేదని అనుకుంటున్నారో దయచేసి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒరిజినల్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు ఒక్కొక్కసారి కొంతమందికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు ఉన్నాయి, కొంతమందికి సహకార బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి, కొంతమందికి నేషనలైజ్ బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి. ఏ అకౌంట్లో పడుతుందో ఒక్కోసారి తెలియకపోవచ్చు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి సబ్సిడీ అమౌంట్, వాళ్ళు తీసుకున్న సిలిండర్కి సంబంధించిన డబ్బు మేము ఆ 3 గ్యాస్ కంపెనీలకి ముందే కట్టేస్తాం. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా పొరపాటు లేదు. సబ్సిడీ ట్రాన్స్ఫర్లో ఎప్పుడైతే ఆటోమేటిక్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి పడుతుందో అక్కడ ఏమైనా జాప్యం జరిగితే వాళ్ళు చెక్ చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒక మంత్రుల కమిటీ వేశారు. అందులో నేను కూడా ఒక సభ్యుడినే. 15 రోజులకు ఒకసారి మేము సమీక్షిస్తూ ఉంటాం. ఎప్పుడైనా నిత్యావసరాల విషయంలో ధరలు పెరుగుతున్నాయనే సమాచారం మాకు రాగానే ఇమ్మీడియట్గా స్పందించి మేము ఇంటర్వెన్షన్ చేస్తాం. మీరు కందిపప్పు విషయంలో గతంలో 185 రూపాయలు అయినప్పుడు 67 రూపాయలకే మేము సరఫరా చేసాం. అదేవిధంగా పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా మార్కెట్లో 135 రూపాయలు ఉంటే 110 రూపాయలకే మేము సరఫరా చేసాం. కాబట్టి ఎప్పటికప్పుడు ఉల్లి కానివ్వండి, టొమాటో కానివ్వండి, ఏదైనా కామన్ మ్యాన్కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంది. తప్పకుండా చేస్తాం. ఎందుకు జరిగిందంటే ఉన్న సౌకర్యం ఇంటింటికి వెళ్ళి అందించేటట్టు. అదేవిధంగా కొన్ని జిల్లాల్లో ఏంటంటే 2వ తారీఖున మొదలుపెట్టాం కార్యక్రమం. 1వ తారీఖు నుంచి రేషన్ సరఫరా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులు ఎనేబుల్ చేసాం కాబట్టి వాళ్ళు షాపుల దగ్గరకు వచ్చినప్పుడు తీసుకోవచ్చనే ఉద్దేశంతో ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని మేము కోరినప్పుడు వాళ్ళు పూర్తి స్థాయిలో సహకరించారు. దాదాపు ఇప్పటివరకు రాష్ట్రంలో మాకు వచ్చిన సమాచారం 80% పైనే మేము పంపిణీ చేశాం. అంటే ఈ ప్రశ్నకి సమాధానం చాలా సమయం పడుతుంది. పీడిఎస్ రైస్ విషయంలో ఒక ఉక్కు పాదంతో ఖచ్చితంగా వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,42,00,000 మందికి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్నాం. చాలా సందర్భాల్లో ఈ పక్కదారి వెళ్తున్నాయనేది మనకి స్పష్టంగా ఆధారాలు దొరికినాయి. మనం కూడా కాకినాడలో కానివ్వండి, ఇతర ప్రాంతాల్లో కానీ దాడులు చేసినప్పుడు ఆ రోజున మేము రిజిస్టర్ చేసిన కేసులు, తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో తప్పకుండా మేము చేయాల్సింది ఈ రోజున ఏంటంటే సరఫరా చేసే బియ్యం నాణ్యత కూడా పెంచాలి. అందులో భాగంగానే ఈ రోజున మేము 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్లో సేకరిస్తున్నప్పుడు మా అంచనాలకి అనుగుణంగా, ఆ అంచనాల కన్నా ఎక్కువగా మాకు ఫైన్ రైస్ రాబోతుందనేది వ్యవసాయ శాఖ అధికారులు, తర్వాత మా శాఖ అధికారులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విధంగా మార్పులు తీసుకొస్తే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. ఫెయిల్యూర్ ఎక్కడయ్యామంటే గతంలో వీళ్ళు ఒక మాఫియా క్రియేట్ చేశారు. బాగా లోతుగా పాతుకుపోయిన మాఫియా. ఇంటింటికి వెళ్ళి సేకరించడం, రేషన్ షాపులు మూసేసి వ్యాన్లు ఏర్పాటు చేసి డైరెక్ట్గా వ్యాన్ల ద్వారా వీళ్ళు చేసిన సరఫరా, వీటన్నిటిని మేము స్టెప్ బై స్టెప్ అధిగమించుకుంటూ వస్తున్నాం. తప్పకుండా అది ఒక సక్సెస్ స్టోరీ చేసి చూపిస్తాం. భారతదేశంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా గర్వంగా 96.5% ఈకేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో మన ప్రజలందరూ కూడా సహకరించారు. కొత్త రేషన్ కార్డు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. రైస్ కార్డ్స్, స్మార్ట్ రైస్ కార్డ్స్ అవన్నీ కూడా QR కోడ్తో ఉంటాయి. ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటే ఇమ్మీడియట్గా డేటా బ్యాంక్ తోటి మేము అనుసంధానం చేసుకుని ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి. వినండి ఒక్క నిమిషం. మా డేటా ఈ రోజున గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తుంది. అదేవిధంగా ఆధార్ నుంచి వస్తుంది.
వీటితో పాటు మాకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రిజిస్ట్రీ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రీతో కూడా అనుసంధానం అయ్యి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ మార్పులు జరిగే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. ఉన్న 29,762 రేషన్ షాపుల కోసం గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ తోటి ఒప్పందం చేసుకున్నాం. అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీస్ కోకోకోలా, నెస్లే ఇటువంటి కంపెనీస్ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. మా కమిషనర్ గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు. మినీ మార్ట్లుగా మార్చాలని ప్రతిరోజు అంటే 30 రోజులు కూడా వీళ్ళు తెరిచుండి అనేక సరుకులు అమ్మకం అక్కడ జరిగితే వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుందని, తద్వారా అక్కడ వినియోగదారులకి నాణ్యతమైన సరుకు తక్కువ ధరలకి అందించగలుగుతాం అనే ఆలోచనతో మేము అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. త్వరలోనే అది ప్రారంభించబోతున్నాం.